మనం ఉద్యోగం చేసినా చేయకపోయినా సంపాదించకపోయినా సరే మన సొంత చేతులతోటి మన ఇంట్లో దగ్గర ఉండి మన ఇంటి పనులు చేసుకుంటుంటే ఆ సంతోషమే వేరు. అలానే ప్రతీది ఇంట్లో ఆరోగ్యకరంగా వంటలు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి వడ్డించుకుంటూ ఉంటే ఆ సంతోషమే ఇంకా వేరే లెవెల్ అన్నమాట. మరి అంతేకాకుండా మరుసటి రోజుకి చాలా హడావిడి ఉండి, ప్రోగ్రామ్స్ ఉండి, ఇంకా ఏదైనా సరే బిజీ షెడ్యూల్ కనుక ఉంటే, ముందు రోజు నైట్ అంతా ప్రిపేర్ చేసుకోవటం, అంత హడావిడి కూడా ఉంటుంది. అంత పనిలో, అంత హడావిడిలో కూడా మనము ఇష్టంగానే ఆ పనులన్నీ చేసుకుంటాము. ఎంత ఆరోగ్యం బాలేకపోయినా. ఎందుకు? మన ఇంట్లో వారి ఆరోగ్యం కోసము, మన ఫ్యామిలీ కోసము. సో, అలాంటి సిచ్యువేషన్ అయితే నాకొచ్చేసింది. సో, ఈ వీడియో తీసే రోజు ఫుల్ బిజీ. మంచి ప్రోగ్రామ్స్ షెడ్యూల్ అయితే ఉంది. ప్రతి ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేసి, మళ్ళీ ఇంటికి వచ్చి, ఇంటి పనులన్నీ చేసుకొని, సక్కరదిద్దుకొని, మళ్ళీ మరుసటి రోజు కూడా ఫుల్ బిజీ అన్నమాట. సో, అంత బిజీ షెడ్యూల్‌లో కూడా నేను ఇంట్లో పని మాత్రము ఎప్పుడు పోస్ట్‌పోన్ చేసుకోను. ఎందుకు అంటే, ఇదివరకి అంటే ఏదో బయట తెచ్చుకొని తిన్నామా అంటూ ఉండేది. ఇప్పుడు బుజ్జిగాడు ఉన్నాడు కదా! సో, ఇంతవరకు బుజ్జిగాడికి బయట ఫుడ్ అనేది హుహు. నేను ఇంట్రడ్యూస్ చేయలేదు. సో, తన కోసమైనా సరే ఏదైనా కాస్తలో కాస్తంత ఓపిక చేసుకొని ఎన్ని పనులున్నా సరే బుజ్జిగాడి కోసము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానన్నమాట. ఎందుకు చెప్పండి? ఎందుకు? నేను ప్రతిసారి చెప్తాను ఆరోగ్యం కోసం అని. ఆరోగ్యం కోసమే కాదు, ఒక తల్లిగా సంతృప్తి కోసం. నా బిడ్డకు నేను ఈరోజు నా సొంత చేతులతోటి ఈ పని చేసుకోగలిగాను అని ప్రౌడ్‌గా చెప్పుకోవటం కోసం. అర్థమైందా? సో, మా వారు పాలు కూడా నా కోసము తీసుకొనొచ్చి పెట్టారు. అయినా కానీ అవి తాగకుండా నేను ఇంట్లో పని చేసుకుంటూ హడావిడితో ఉన్నాను. తొందరగా ఇంట్లో పని చేసేసుకోవాలా, తర్వాత మీటింగ్‌కి ప్రోగ్రామ్స్ ఉన్నవి, తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంది. సో, అందుకని నేను ఫుడ్ తీసుకున్నా, తీసుకోకపోయినా మస్ట్ అండ్ షుడ్ నాకు మాత్రం పాలు ఉండాల్సిందే. పాలు మాత్రం బాగా తాగుతా. హాఫ్ అన్ అవర్‌కి, 1 అవర్‌కి లిక్విడ్స్ మాత్రం కంపల్సరీగా నా డైట్ ప్లాన్‌లో అయితే ఉంటాయి. అది వాటర్ కానీ, జ్యూస్ కానీ, ఏదైనా మిల్క్ కానీ ఏదైనా సరే నాకు హాఫ్ అన్ అవర్ అట్‌లీస్ట్ 1 అవర్‌కైనా సరే ఖచ్చితంగా నా డైట్‌లో ఉంటుంది. సో, ఇప్పుడైతే నేను వేసేసాను. ఏం వేసానో చెప్పాను చూసారా? ఇది అనమాట. సో, నేను రేపు మార్నింగ్‌కి నేనైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఏంటది? అర్థం కాలేదా ఇంకా? బ్రేక్‌ఫాస్ట్‌కి. సో, బ్రేక్‌ఫాస్ట్ కూడా మనం అనుకోవచ్చు, ఏంది ఇంత కష్టపడుకోవాలా? ఎందుకు? బయట తెచ్చుకోవచ్చు కదా! ఎంత కేజీ వచ్చి 50 రూపీసే కదా! 40 రూపీసే కదా! తెచ్చుకుంటే సరిపోతది కదా! అదైనా ఇంట్లో చేసిన పిండిగా ఉంటుంది కదా! అనుకుంటారు. బట్ నేను అలా చేయటం కూడా నాకు ఇష్టం ఉండదు. మరీ హెల్త్ బాలేక, మరీ హుషారు లేక, ఓపిక లేకపోతే ఎటు తప్పదు. కానీ మ్యాక్సిమం ఒంట్లో ఒక 10% బాగుంటే మాత్రము 1% బాగున్నా సరే మ్యాక్సిమం ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. ఇడ్లీ పెట్టేసేసాను. దాంతోపాటు చట్నీ కూడా చేసేసాను. సో, మనకేంటి అంటే నా బిడ్డకి నేను నా చేతులారా మనస్ఫూర్తిగా, హార్ట్‌ఫుల్‌గా, సంతృప్తిగా నా బిడ్డకి నేను పెట్టుకున్నానా లేదా? నా బుజ్జిగాడు తినేది ఒక ఇడ్లీనే అయ్యుండొచ్చు. కానీ ఆ ఇడ్లీ తినడం కూడా నాకు మోస్ట్ వాల్యుబుల్ అండి. నేను చేసిన ఇడ్లీ నా బిడ్డ తిన్నాడు అని నాకు ఒక గర్వంగా, ఒక సంతృప్తిగా, ఒక హ్యాపీగా, నాకు ఆ రోజు మొత్తం సంతోషంగా ఉంటుంది. నా బిడ్డకి ఒక మంచి ఫుడ్ పెట్టాను, బయట ఫుడ్ పెట్టలేదు అని ఒక సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంటుంది. నేను అలా ఫీల్ అవుతాను. ఇంకో విషయము, నా బిడ్డకి నేను సంపాదించి వేలల్లో, లక్షల్లో, కోట్లలో ఇవ్వలేకపోయి ఉండొచ్చు ఫ్యూచర్‌లో. కానీ వాడికి నేను ఒక మంచి ఆరోగ్యం అనేది నేను ఇవ్వగలగాల. అదైతే నేను ప్రతి క్షణం అనుకుంటూనే ఉంటాను. ప్రతిరోజు మార్నింగ్ ఇది పెట్టాలి,
తర్వాత 11-12 ఈ స్నాక్స్ పెట్టాలి. తర్వాత 1:30 కల్లా లంచ్ పెట్టేయాలి. తర్వాత వచ్చి 5 కల్లా మళ్ళీ స్నాక్స్ ఏమైనా పెట్టాలా. మళ్ళీ 7:30, 8 బిలో మళ్ళీ డిన్నర్ పెట్టేయాలి. ఏం పెడితే బాగుంటుంది అనేది ముందుగానే నాకంటూ ఒక ఆలోచన తెచ్చుకొని అవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. అంటే ఎవరైనా మదర్స్ అలానే ఆలోచిస్తారు. కాకపోతే నేనేంటి అంటే నా వ్లాగ్లో నేను ఇలా చెప్పుకుంటున్నాను అంతేను. పెద్ద ఈమెందో పెద్ద ఇప్పుడు వచ్చి అన్నట్టుగా అయితే అనుకోవద్దు. జస్ట్ నా లైఫ్లో జరిగేది, నా బిడ్డ కోసం నేను చేసేది మీకు చెప్తున్నాను అనమాట. సో తొందరగా పనులన్నీ కానిచ్చేసేసుకొని ఒక మీటింగ్కి అయితే వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చేసాను. ఈ ప్లేస్ ఏంటి అంటే ఇక్కడ ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి రిమ్స్ దగ్గర ఒక చిన్నపాటి గొడవ అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే బేసికల్గా ఒక మదర్కి అయితే బాగాలేదు. సో వాళ్ళ సన్ తట్టుకోలేని పొజిషన్లో ఉన్నాడు. అతను కూడా పక్క బెడ్ కింద పడుకుంటాను అని అన్నారు. కాకపోతే అతను డ్రింక్ చేసి ఉండటం వల్ల అక్కడ స్టాఫ్ ఏంటి అంటే అలౌ చేయనీయటం లేదు. అలా క్రింద పడుకోకూడదు, వెళ్ళిపో అని చెప్పేసి అక్కడ గొడవ అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే మా అమ్మమ్మ గారికి బాగాలేకపోవటం వల్ల రిమ్స్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఈ డిస్కషన్ జరుగుతుంటే మాత్రం నాకు చాలా బాధేసింది. ఎందుకు అంటే అతను డ్రింక్ చేసినా కానీ వాళ్ళ మదర్ గురించి సఫర్ అవ్వటము, ఆ మదర్కి బాగాలేకపోవటము, తను చాలా ఇబ్బందిగా ఫీల్ అవ్వటం అయితే జరుగుతుంది. సో నిజంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇన్సిడెంట్స్ చూస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, అరే ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది కదా, ఎందుకు ప్రజలు ఇలా ఉంటున్నారు, ఇలా ఉంటే బాగుంటుంది కదా అని మన మనసుకైతే అలా అనిపిస్తుంది. నేను వీడియో కూడా ఎవరికి తెలియకుండా అయితే తీస్తున్నాను. ఇక్కడ చాలా డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట. సో ఒకసారి రిమ్స్ కూడా కొద్దిగా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఎందుకు అంటే బెడ్స్ కూడా సరిగా లేవు, వాళ్ళకి సరైన వసతులు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు. సో ప్రజలు పట్టించుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పట్టించుకుంటుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈ రోజుకి వీడియో అయితే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇంకో విషయం చెప్తున్నాను, ఎప్పుడు ఇంటి ఫుడ్ తీసుకోండి. హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి కదా. సో అది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా సెక్యూరిటీస్ అయితే ఇలాగా అతని మీదకి దాడి చేసినట్టుగా చేసేస్తున్నారు. ఇది మాత్రం నాకు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్, చాలా చాలా బాధ అనిపించింది. సో సమాజంలో మార్పు అనేది రావాలి. అది ఒకరిద్దరితో అయితే రాదు. అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకున్న రోజే సమాజంలో మార్పు అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. న్యూగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.